అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 14వ భాగం. రచయిత వనజ గారు. ఏం చేస్తున్నావు అని గట్టిగా కళ్ళు మూసుకొని అడిగింది సీత. అంటే పిల్లలకి స్నానం చేయించడం చూసావు కదా, నేను కూడా ఎలా చేస్తానో చూస్తావేమోనని అని ఏఆర్ అనేసరికి, చిచ్చి నేను ఎందుకు నేను అలా చూస్తాను, పిల్లల గురించి మాట్లాడుతూ నువ్వు ఎక్కడికి వచ్చావో చూసుకోలేదని చెప్పింది. చేత్తో కళ్ళు మూసుకున్న వేళ్ల మధ్యలో నుండి ఏఆర్ హార్డ్ బాడీని దొంగగా చూసేస్తూ, అబ్బా ఏం నంగనాచి కబుర్లు చెప్తున్నావే అని అంటూ ఏఆర్ అంటే, నేనేం నంగనాచి కాదు మిస్టర్ అని అర్చి ఫోన్ కట్ చేసి దాంతోనే తల కొట్టుకుంది సీత. అటు వైపు ఏఆర్ పెదవుల మీద చాలా రోజుల తర్వాత నవ్వు. అతను కూడా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళేసరికి బాబు పాపకి ఫీడ్ చేయిస్తూ ఉంటే తను వద్దు వద్దు అని తల తిప్పేస్తూ ఉంటుంది. ఇదొక్క పీస్ తిను, ఇదొక్క పీస్ తిను అంటూ గారాబం చేస్తూ తినిపిస్తుంటే వాడిని ఎత్తుకున్న ఏఆర్, నువ్వు తిన్నావా, తనకు తినిపిస్తున్నావు అని అడిగితే, లేదు తను తినకుండా అన్నీ విసిరేస్తోంది, అందుకే తినిపిస్తున్నానని చెప్పి తన చేతిలో మిగిలిపోయిన ద్రాక్ష ఏఆర్ నోట్లో పెట్టేశాడు బాబు. అది తింటూ, నువ్వే చిన్న బాబువి, నువ్వు తనని ప్యాంపర్ చేస్తున్నావు గుడ్ అని అంటే, తనని చూస్తూ ఉంటే నాకు నాకన్నా చిన్నపిల్లలా కనిపిస్తోంది అందుకే అని చెప్పాడు వాడు. గుడ్ గుడ్, ఇద్దరు కలిసి ఇలాగే మంచిగా ఉండాలంటూ చెప్పి పాప తన ట్రాక్ ప్యాంట్ పట్టుకొని లాగుతూ ఉండడంతో పాపని కూడా ఎత్తుకున్నాడు ఏఆర్. ఇద్దరికి కుక్ వచ్చి వండినవి లైట్గా తినిపించి కాసేపు ఇద్దరిని ఆడించాక పాపకి వైప్తో క్లీన్ చేసి ఏఆర్ ఇద్దరిని అటు ఇటు వేసుకుని జోకొడుతూ పడుకున్నాడు. ఆ ఇద్దరు నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక తన పానీయం గదిలోకి వెళ్ళి ఒక కాస్ట్లీ బాటిల్ తీసుకుని హాల్లోకి వచ్చి ఐస్ క్యూబ్స్ ఇంకా సోడా కలుపుకొని ఒక గుటక వేసేలోగా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అతన్ని చూస్తూ ఉంది. దెబ్బకి గ్లాస్ పక్కన పెట్టాడు ఏఆర్. ఏందది నాన్న అని పాప అడగటంతో అది అది అంటూ కంపెనీని శాసించే ఏఆర్కి 2 ఏళ్ల పాప ముందు ఆన్సర్ దొరకక నీళ్లు నమిలాడు మన బాబు. ఫోన్ చూసుకొని ముసిముసిగా నవ్వుతున్న సీత దగ్గరికి వచ్చిన మేరీ, ఎవరు ఫోన్ అంతగా నవ్వుతున్నావు, అయాన్ బాబునా అని అడిగింది. మా అతను నాకు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తాడు చెప్పు అని సీత అంటే, మరి ఈ టైంలో ఎవరే అంతగా ఫోన్ మాట్లాడాక కూడా తెగ నవ్వుకుంటున్నావని మేరీ కొంచెం స్ట్రాంగ్గానే అడగటంతో అది అది ఏఆర్ సార్మా అని చెప్పింది. ఆయన ఈ టైంలో నీకెందుకు ఫోన్ చేశారు అని అడిగింది మేరీ. నువ్వెందుకు నవ్వుతూ మాట్లాడుతున్నావు తనతోటి అని మేరీ అడిగితే, పాపకి స్నానం ఎలా చేయించాలో తెలియక పొద్దున్న నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళి చేసింది ఇలా చేయాలని చెప్పొచ్చా, అందుకే ఇప్పుడు పాప ఎలా ఉంది ఏంటి అని అడగడానికి కాల్ చేశాను అంతే తప్ప ఇంకేం లేదులేమా అని సీత అంటూ ఉంటే, ఏంటే అంత ఈజీగా చెప్పావు, అసలు ఇదంతా కాదు, ఆ పాపను నువ్వు ఎందుకు అడాప్ట్ చేసుకున్నట్టు సైన్ చేసావు, అది ఎంత పెద్ద నేరమో తెలుసా, చైల్డ్ కేర్ వాళ్ళకి దొరికితే జైల్లో కూడా వేస్తారు సీత, అసలు ఎందుకు అతని మాటకి కట్టుబడేదంతా చేశావు, నేను అడిగితే తర్వాత చెప్తానని తప్పించుకున్నావు, పొద్దున ఇంటికి వెళ్ళానన్నావు, అసలు ఏం జరుగుతోందని మేరీ సీరియస్గా అడగడంతో, అమ్మ నువ్వు అనుకుంటున్నంత ఏమీ జరగలేదులే, ఆయన మొన్న పాపని ఆయా ఎలా ట్రీట్ చేస్తూ చూశారు, పైగా పాప ఎందుకో అతనికి బాగా నచ్చిందంట, ఒంటరిగా ఉన్న తన లైఫ్లోకి కూతుర్ని తెచ్చుకోవాలనుకుంటున్నాడు, తనకి సింగిల్గా ఇవ్వను అని చర్చి ఫాదర్ చెప్పేశాడు కనుక నన్ను ఈ హెల్ప్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాడు మా, అందుకే తప్పలేదని సీత చెప్తూ ఉంటే ఆమె అంతరాత్మ, ఒసే సీత ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో, ఆ ఏఆర్ యాంగిల్లో నిన్ను రిక్వెస్ట్ చేసి ఒప్పించాడే, ఇంకా చెప్పు కాలు కూడా పట్టుకున్నాడు అని, అక్కడ చేసింది మొత్తం కూడా బెదిరింపులే అయితే అని విసుక్కునేసరికి, జరిగింది చెప్తే మా మాతాశ్రీ నన్ను ఇరగేసి కొడుతుంది, నువ్వు గమ్మున ఉండు అని తిట్టి అందుకే హెల్ప్ చేశానమ్మా అని చెప్పింది సీత అమాయకంగా క్యూట్గా. దీనివల్ల నీకు ప్రాబ్లం రాదు కదా అని మేరీ డౌట్గా అడిగితే, నో మా అస్సలు రాదు, అసలంటే అస్సలు రాదు అని చెప్తూ మేరీ ఏమీ అననందుకు సంతోషపడుతూ తన శాలరీ పెరగడం, మెయిన్ బ్రాంచ్ షిఫ్ట్ అవ్వడం చెప్పి హ్యాపీ చేసింది. ప్యారీ అని సీత కోతలు కోస్తూ పిలవడంతో చెప్పు సీత ప్యారీ అని అంది మేరీ కూడా. మరేమో నేను ఒక మంచి పని చేశాను, దానికి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావంట, నన్ను మెచ్చుకుంటావంట అంటూ బాబు గురించి చెప్పడానికి సిద్ధమైంది సీత. నువ్వు ముందు చెప్పు బేబీ, మంచి పన్ను కాదో నేను తర్వాత చెప్తానని మేరీ అంటే, మరేమో అంటూ మొదటి రోజు బాబుకి కలిసిన దగ్గర నుంచి ఈ రోజు పొద్దున వరకు చెప్పిన సీత మేరీ కోపపు చూపుల్లో బలి అయి, అమ్మ పాపం కదా చిన్నపిల్లోడు, అందుకే తీసుకొని వచ్చేసానమ్మా ప్లీజ్ యాక్సెప్ట్ చెయ్యని రిక్వెస్ట్ చేస్తుంటే, ఎక్కడున్నాడా బాబు అని అడిగింది మేరీ. నీకు చెప్పకుండా ఎందుకు తీసుకురావడం అని అతని ఇంట్లోనే పెట్టేశానమ్మా, నువ్వు ఒప్పుకున్నాక మన ఇంటికి తీసుకువస్తామని సీత అంటే, నువ్వు అసలు నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా సీత, ఒక పాపని నీ పేరు మీద నువ్వు అడాప్ట్ చేసుకున్నావు,
ఇప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక బాబుని ఇంటికి తెస్తాను అని అంటున్నావు. ఇలా అయితే నీకు పెళ్ళి అన్న అవుతుందా సీత అని మేరీ కాస్త బాధగా కోపం ఆపుకోలేక అడిగితే, అమ్మ నేనేం తప్పు చేయలేదు. అలా ఒక పసిపిల్లోడిని యాచకులకు అప్పగించి వాడి జీవితాన్ని నాశనం చేయాలా? నేను తప్పు చేయనంత వరకు నా జీవితానికి వచ్చిన డోకా ఏం లేదు. నాకు పెళ్ళయ్యాక కనీసం నీకు తోడుగా అయినా ఉండాలి కదమ్మా. నా తర్వాత వాడు నేను చూసుకుంటాడులే అమ్మా. ప్లీజ్ ఒప్పుకో అని సీత మేరీని బ్రతిమలాడుతూ ఉంటే కొన్ని దృశ్యాలు కళ్ళ ముందు మెదిలిన మేరీ, సరే మరి నువ్వు ఆఫీస్కి నేను స్కూల్కి వెళ్తే బాబుని ఎవరు చూసుకుంటారని క్వశ్చన్ అడగటంతో, ముందు నువ్వు ఒప్పుకున్నావా? చాలేమ్మా, నన్ను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానులే నేను, మా మంచమ్మ అని అంటూ మేరీని హక్ చేసుకుంది సీత. దత్తత కూతురి క్వశ్చన్కి ఏం చెప్పాలో కూడా తెలియక, ఇది మెడిసిన్ నాన్న, కొంచెం ఆయింది అందుకే వేసుకుంటున్నా అని చెప్పిన ఏఆర్, పాప నాకు కూడా చేతులకి అయ్యింది నాన్న, నేను కూడా తాగుతా, నాకు కూడా ఇవ్వు అని అనడంతో బొమ్మలు గీకి గీకి నొప్పి తెచ్చుకున్న పాప చేతులు నొక్కుతూ, ఇది నువ్వు తాగే ఈ మందు కాదు నాన్న అని అంటూ బాటిల్ని పక్కన వేసి పాప చేతుల్ని నొక్కుతూ మళ్ళీ తన రూమ్లోకి తీసుకొని వచ్చిన ఏఆర్ నిద్రపోతూ ఉన్న బాబుకి బ్లాంకెట్ని అడ్జస్ట్ చేసి పాపని తన మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉన్నాడు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది ఏఆర్కి. పక్కకి చూసేసరికి పొద్దున్నే లేచి, అమ్మ ఈ రోజు నుంచి నేను ఎస్టీఏ మెయిన్ బ్రాంచ్కే వెళ్తున్నా అని చెప్పి కొంచెం మంచిగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యింది సీత. అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో వెతుక్కొని మణికొండ మెయిన్ బ్రాంచ్ అయిన ఎస్టీఏకి చేరుకునేసరికి ఎంట్రన్స్లోనే ఉన్నాడు అయాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కళ్ళు తిరిగిన సీత, అది తనకు తెలిసినట్టే ఏమో, సేమ్ కంపెనీ కాబట్టి ఆఫీస్ పోర్టల్లో మెయిన్ బ్రాంచ్ పిక్స్ చూసి ఉంటానేమో అనుకుంటూ అయాన్కి హాయ్ చెప్పి అతని చేతుల్లో ఫ్లవర్ తీసుకుంది. వెల్కమ్ సీత అని అతను చెప్తే, నాకు తెలిసి ఇదంతా తమరు చేసిందే కదా అని అడిగితే, అమ్మో అసలు నాకు ఇందులో ఇన్వాల్వ్మెంటే లేదమ్మా అంటూ ఆమెని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ అన్ని క్షణాల్లో ఇప్పించేసి చైర్మన్ కలుస్తామని అడిగాడు అయాన్. రిపోర్ట్ చేయాలి కదా సార్ అని ఆమె అంటే అయాన్ చిరుకోపంగా చూశాడు. బయట మన ఇద్దరం ఫ్రెండ్స్ కావచ్చు, కానీ ఇక్కడ మీరు వన్ ఆఫ్ ది బాస్ కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తూ అయాన్ చెప్పకుండానే టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది సీత. లిఫ్ట్లోకి వెళ్ళాక ఆమె చేసే పనిని అబ్జర్వ్ చేస్తూనే, నీకు చైర్మన్ ఫ్లోర్ ఎంతో తెలుసా అని అతను అడగటంతో ఒకసారి తనకు తానే షాక్ అయిన సీత, అంటే లిఫ్ట్లో అదే లాస్ట్ బటన్స్ అలా ప్రెస్ చేశా అని కవర్ చేశాను అని అనుకుంది. కానీ తనకు తాను డౌట్గానే మిగిలిపోయింది. పనులు మానుకొని మరి క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు కశ్యప్, అజిత్. సీత రాక కోసం అదే ఫ్లోర్లోనే ధనుంజయ్ అండ్ అభి వాడిన ఛాంబర్స్ పక్కన పెట్టిన కశ్యప్ వేరే క్యాబిన్స్ యూజ్ చేస్తున్నాడు. వాటిల్లోకి వెళ్లకుండా, ఎక్స్క్యూజ్ మీ సార్ అని తీయని గొంతు చిన్నగా కాస్త టెన్షన్గా వినపడటంతో పీసీలో ఏదేదో ఓపెన్ చేసిన కశ్యప్, అజిత్ తమ ఆతృతని ఎంచి ఎస్ అని పిలిచారు. సార్ ఐఎమ్ సీత అంటూ తన రిపోర్ట్ లెటర్ ఇచ్చి వాళ్ళకి పరిచయం చేసుకున్నాక, ఒక చిన్న డౌట్ సార్ అని వినయంగా అడిగింది సీత. ఏంటి సీత అని బాస్ హోదాలో కశ్యప్ అడిగితే, నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా అనలిటిక్స్లో తీసేసి ఇక్కడ డెవలప్మెంట్ రోల్ ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా అని సూటిగా అడిగిన సీత విధానానికి ఫస్ట్ కొంచెం తడబడిన ఆ తర్వాత ఆమె ఫైల్ క్లోజ్ చేస్తూ, సీమి సీత, యు ఆర్ డేటా అనలిస్ట్, ఓకే విత్ దట్, బట్ లాస్ట్ వీక్ మీరు డీబగ్ చేసిన ఎర్రర్స్తో వి ఇంప్రెస్డ్, సో మీకు డెవలప్మెంట్లో ఒక ఛాన్స్ ఇస్తే అలాంటి ప్రాబ్లమ్స్ రావనుకొని ఇచ్చామే తప్ప నథింగ్ పర్సనల్. అండ్ వన్ మోర్ థింగ్, 1 month తర్వాత మీరు మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతే యూ విల్ గెట్ బ్యాక్ టు అనలిస్ట్ ఇట్ సెల్ఫ్ అని అజిత్ బాస్ లాగా కశ్యప్ సీతకి ఎదురు చెప్పలేనిది తను చెప్పడంతో, ఓకే వీళ్ళు నా వర్క్ చూసే ఈ అవకాశం ఇచ్చారు తప్ప అయాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదని నమ్ముతూ, ఓకే సార్ కెన్ ఐ లీవ్ అని సీత అడగటంతో, యా యూ మే అని అంటూ చెప్పిన అజిత్, రే ఎందుకంతలా టెన్స్ అయి తనకు లేనిపోని డౌట్స్ రేస్ చేస్తావని కశ్యప్ని తిట్టడంతో, నాకు జానకికి వ్యతిరేకంగా హార్డ్గా చెప్పడం రాదు, తనలో నేను చెల్లిని అమ్మనే చూసుకున్నానని కశ్యప్ చెప్పడంతో, ముందు తను జానకి అనే కన్ఫర్మ్ అవ్వనివ్వు, ఊరికే హోప్స్ పెంచుకోకు, నిజంగా తను జానకి అయితే క్రిస్టియన్ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకవేళ గతం మర్చిపోయినా కూడా తన అలవాట్లు మారవు కదా, చూద్దాం ఇంకా కొన్ని రోజులు, ఎక్కువ హోప్స్ పెట్టుకొని తర్వాత మనమే మళ్ళీ బాధపడాలని అజిత్ అంటే, నువ్వు రాక్విరా అని తిడుతూ వర్క్లో పడిపోయాడు కశ్యప్. అజిత్ మాత్రం సీత కోసమే ఆలోచిస్తూ ఆలోచన కొంచెం చేస్తూ ఉంటే తన పార్ట్ కంప్లీట్ చేసిన అయాన్ సీత దగ్గరికి వెళ్ళాడు. హాయ్ అని అంటూ ఆమె ఎదురుగా కూర్చున్న అయాన్, వర్క్ ఎలా ఉంది అని అడిగాడు. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది, మేబీ అర్థం చేసుకోవడానికి నాకే కొంచెం టైం పడుతుందేమో, మీరు ఏంటి ఇలా వచ్చారు నా దగ్గరికి అని అడిగింది సీత.
నువ్వే ఎలా ఉన్నావోనని చూద్దామని వచ్చాను అని అయాన్ అంటే అతను మాటలకి అతని చేతినే చూస్తూ తగ్గిపోయిందా అని అడిగింది సీత. హా, ఏదో కోసుకొని చిన్న దెబ్బయింది. నువ్వే అరిచి పెద్ద చేశావు కానీ అది తగిలినందుకు నీ చేతి వంట తినే భాగ్యం నాకు దొరికింది తెలుసా. ఎంత బాగుందో ఆ పప్పు అని అయానంటే నవ్వుతూ ఇంకో రోజు మా ఇంటికి రా చేసి పెడతానని చెప్పింది సీత. అవునా, ఆర్ యూ షూర్ అని అయానంటే హా బాబు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ బాస్ కమ్ ఫ్రెండ్ అని చెప్పిన సీత. అయాన్ అయితే ఈ సండే వస్తానని చెప్పడంతో సండేనా అని ఆలోచనలో పడేసరికి ఏమైనా పనులున్నాయా అని అడిగేసరికి అయాన్ నాకు ఫ్రెండ్ కదా అని అతనికి చెప్తే జరిగిందంతా అనుకుంటూ ఆలోచనలో పడింది సీత. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు, ఏమేం స్పెషల్స్ చేయాలనా అని అయాన్ అడగడంతో లేదు నాకు ఫ్రెండ్ కాబట్టి నీతో కొన్ని విషయాలు చెప్తాను, నాకు సజెషన్ ఇవ్వగలవా అని సీత అడగడంతో నాకు ఏదనిపిస్తే అదే చెప్తాను అని చెప్పడంతో స్టార్టింగ్ పార్టీ రోజు నుంచి నిన్న సాయంత్రం వరకు మొత్తం చెప్పిన సీత నేను చేసింది కరెక్టే కదా అని అడగడంతో ఏమో రెండూ రిస్కీవే. ఒకటి చైల్డ్ కేర్ వాళ్ళు వచ్చినప్పుడు పాప నీ దగ్గర లేకపోతే అది ప్రాబ్లం అవుతుంది. రెండు బాబుని నీతో చూస్తే నీకు వచ్చే మ్యాచెస్ అంతెందుకు మీ క్వార్టర్స్లో ఉన్నవాళ్ళు కూడా నీ గురించి తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంది అని అయాన్ చెప్పడంతో అవన్నీ ఆలోచించాను కానీ నాకు చేయాలనిపించింది చేసేసాను అంతే అని సీత అంటే ఓకే, ఇద్దరు పిల్లలకి లైఫ్ ఇవ్వబోతున్నావు, నీకు మంచి మాత్రమే జరుగుతుందని దీని గురించి కంగారు పడొద్దని అయాన్ అంటే ఆమె మాత్రం మూడీగాని అంది. కొంచెం డైవర్ట్ చేయాలని చెప్పు, సండే ప్లాన్స్ ఏంటి అని అడగడంతో అతను ఆ రోజు పాప గుళ్ళో పేరు పెడుతున్నారంట, నన్ను తప్పకుండా రమ్మన్నాడు వెళ్ళాలని చెప్పింది సీత. మరి బాబు అని అయాన్ అడిగితే తెలియదు, నేను ఆ రోజు బాబుని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను, ఆ తర్వాత అమ్మ స్కూల్కి నేను ఆఫీస్కి వచ్చేస్తే వాడి సంగతి ఏంటో నాకు అర్థం కావడం లేదని బాధగా చెప్తే అరే ఆ మాత్రం దానికి ఎందుకు టెన్షన్, మన కంపెనీలో చాలామంది మదర్సే వాళ్ళు ఉన్నారు కదా, చాలా ఇయర్స్ బ్యాక్ని ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని తెలిసి మదర్స్ పిల్లల్ని ఆఫీస్కి తీసుకురావచ్చన్న రూల్ పెట్టారు. ఇక్కడ వాళ్ళ కోసం సెపరేట్ ఏరియా కూడా ఉంది, అన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయని అయాన్ చెప్పడంతో నిజంగానా అని అంటూ మెరిసే కళ్ళతో అడిగిన సీతకి అతను అవును అంటూ తలూపడంతో కాస్త కాదు చాలా అంటే చాలా రిలీఫ్ కలిగి ఒక పెద్ద భారం నెత్తి మీద నుంచి తీరిపోయినట్టుగా అనిపించింది సీతకు. అవును, ఇంతకీ ఆ అబ్బాయి ఆ సార్ అని అంటున్నావు కదా, ఎవరు అతను అని అయాన్ నార్మల్గానే అడగటంతో ఆయన నీకు కూడా బాగా తెలుసు సార్ అంటే ఏమీ అర్థం కాక చూశాడు, ఆ రోజు బెస్ట్ స్టార్టప్ అవార్డు తీసుకున్నాడు కదా అని అంది సీత. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు సీత చెప్పే ఏఆర్ పేరుతో అయాన్ మదిలో ఎలాంటి రియాక్షన్ కలుగుతుంది, మరి ఏఆర్కి సీత దగ్గరవుతుందని తెలిస్తే అయాన్ అజిత్ కశ్యప్ల రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.